హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మన వీడియోలో నేను కృష్ణాష్టమికి పాదముద్రలు ఎలా వేయాలి అండ్ ఎందుకు వేయాలి అనేది నేను చెప్తున్నాను. ముందుగా బియ్యపిండి ఉంటుంది కదా, మన ఇంట్లో మామూలుగా వాడుకునే పిండి వంటలకి వాడుకునే బియ్యపిండి కానీ లేదా షాప్స్లో కూడా మనకి దొరుకుతుందనమాట. నేనైతే ఇది షాప్లోనే తెచ్చాను. ఈ బియ్యపిండిలో కొంచెం వాటర్ కలిపేసుకుంటూ, ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ మెత్తటి, ఇప్పుడు దోశకి మనం పిండి ఎలా వేసి కలుపుకుంటామో అలా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా తీయగానే ఇలా జారేలాగా. మరీ ఎక్కువ పల్చగా అయిపోతే ఏమవుతుందంటే అక్కడ ముద్ర అనేది సరిగ్గా పడదు, అండ్ మరీ గట్టిగా అయిపోతే మన చేతులకు కూడా అంటదన్నమాట. సో ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి, కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ. కృష్ణాష్టమి రోజు మన ఇంటి గుమ్మం ముందు నుంచి మనం ఎక్కడైతే వ్రతం చేసుకుంటామో, అంటే కృష్ణుడికి పూజ చేసుకుంటాం కదా, అక్కడ వరకు కూడా ఈ పాదముద్రలు అన్నీ వేసుకుంటూ రావాలి. నేను ఈరోజు మీకు వీడియో చూపించడం కోసం ఇలా ఒక పేపర్ మీద వేస్తున్నాను అనమాట. సో ఈ పాదముద్రలు ఎంత చక్కగా వస్తే అంత ముద్దుగా ఉంటుంది. అండ్ ఇలా మన హ్యాండ్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసుకుంటే ఫోల్డ్ చేసినప్పుడు పాదం షేప్లో కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇలా పిండిలో జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా తిప్పేసి పెట్టేసేయండి. ఆ ముద్ర అలా పడిపోతుందన్నమాట. ఆ ముద్రని కొంచెం మనము పాదంలాగా అడ్జస్ట్ చేసుకుంటూ, పిండి కొంచెం అంటిస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ, పైన మన వేళ్ళతోటి 5 వేళ్ళు, మనకి వేలు తెలుస్తుంది కదా, అలా పెట్టేసుకోవాలన్నమాట చుక్కలు. సో ముద్దుగా ఉందన్నమాట పాదం అయితే, అంత ముద్దుగా మనకి పాదం అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ, వెరీ వెరీ సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఈ పాదాలు మనం ఎందుకు వేయాలి అంటే, కృష్ణాష్టమి రోజు ఆ భగవంతుడు మన ఇంటికి చిన్ని కృష్ణయ్య రూపంలో ఇలా మనం పాదాలు వేస్తే ఆ పాదాల మీద నడుచుకుంటూ మన పూజ గదిలోకి వచ్చి మన పూజనంతటినీ ఆలకిస్తాడనేసి అందరూ నమ్ముతారనమాట. సో అందుకనమాట నాకైతే చాలా ఇష్టం ఇలాగా పాదాలన్నీ ముద్దుగా ఆ రోజు వేసుకుంటే ఎంత కళగా అనిపిస్తుందో పూజకి. అండ్ చూసారా, ఇక్కడైతే మన పాదం రెడీ అయిపోయింది. చాలా ముద్దుగా చిన్ని కృష్ణయ్య పాదము. ఈ చిన్ని కృష్ణయ్య పాదాల మీద మనము మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని నడిపించుకుంటూ తర్వాత తీసుకొని వస్తే, వాళ్ళకి కృష్ణుడి వేషం వేసి అలా తీసుకొని వస్తే ఆ కృష్ణయ్యే నడిచినట్టు మన ఇంట్లో అనిపిస్తుంది అనమాట. లేదా పిల్లలు ఇది సేమ్ ఇదే కన్సిస్టెన్సీ, ఇలానే పిండి ఉంటుంది కదా, అందులో మన పిల్లల పాదాలు ఉంచి వాళ్ళతోనే అడుగులు వేయించినా కూడా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ అడుగులు వేయించి జస్ట్ ఇప్పుడు మనం ఎలా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నామో అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా మన చేత్తో వేయాల్సిన అవసరం లేదు. అలా అయితే ఇంకా బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్కి లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్కి రైట్ హ్యాండ్తో ఇలా చేయాలన్నమాట. అప్పుడు పాదం అనేది కరెక్ట్గా వస్తుంది. పాదాన్ని మనం జస్ట్ ఆ షేప్ వస్తే చాలు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా నీట్గా. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఇలా మనం ఎన్ని పాదాలు కావాలనుకుంటే మన గుమ్మం ముందు నుంచి పూజ గది వరకు ఇలా పాదాలన్నీ వేసుకొని పూజ చేసుకోవాలన్నమాట తర్వాత. సో మన పూజకి ఆ కృష్ణయ్య ఎన్ని వరాలు ఇస్తాడో ఇంకా ఆయన ఇష్టం. ఇదే అండి, ఇలా 2 పాదాలు వేసి చూపించాను కదా. ఇలా మిగతావన్నీ కూడా జస్ట్ మనం ఇలా ఒక అచ్చు పెట్టేసి, రిమైనింగ్ అంతా కూడా మనము ఎలా అంటే ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తూ చూపించాను కదా, అలా అడ్జస్ట్ చేస్తూ వేళ్ళు పెట్టేస్తే సరిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ పాదాల మీద పసుపు, తర్వాత కుంకుమ, తర్వాత ఈ పాదాల దగ్గరగా పువ్వులు పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా అసలు అంటే ఈ పాదాలు వేసే పద్ధతి ఇదన్నమాట. ఆ పాదాల మీద పసుపు, తర్వాత కుంకుమ, తర్వాత ఆ పాదాల ముందు లేదా పక్కన పువ్వులు పెట్టుకుంటూ రావాలి. ఎన్ని పాదాలు అయితే వేసామో అన్ని పువ్వులు అనమాట. ఇది పాదాలు వేసే అసలైన పద్ధతి అనమాట. అండ్ మీరు కావాలి అనుకుంటే, ఇంట్లో అంత స్పేస్ లేదు అనుకుంటే, ఓన్లీ పూజ గదిలో కూడా ఇలా ఒక పేపర్ మీద అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much.